జమ్మూ కాశ్మీర్ మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి లేదా అంతకంటే ముందర జరిగిన పరిణామాల గురించి అక్కడి నుంచి మనం దాన్ని కొంచెం విశ్లేషించి చూసి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామో, అక్కడ ఉన్న హైందవ క్షేత్రాలు ఎలా ఉన్నాయో, అక్కడ ఉన్న హైందవము శైవము ఇప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది, మున్ముందు దాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి, ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. జమ్మూ కాశ్మీర్ స్టేట్ అన్నది రాజా హరిసింగ్ యొక్క అధీనంలో ఉండేది. 1925లో ఆయన రాజు అయ్యారు. ఆయన అధీనంలో సుమారు 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కల ఒక రియాసత్ అనేవాళ్ళు. వాళ్ళు జమ్మూ కాశ్మీర్ రియాసత్, అది ఆయన పాలించేవారు. దాంట్లో చాలా మతాలు ఉండేవి, చాలా ప్రాంతాలు ఉండేవి, చాలా భాషలు మాట్లాడేవాళ్ళు, చాలా అంటే వాళ్ళకున్న డెమోగ్రఫీలో కూడా చాలా తేడాలు ఉండేవి. కొంతమంది లద్దాఖీస్లా ఉండేవారు, చైనీస్లా ఉండేవారు, కొంతమంది పంజాబీలా ఉండేవారు, కొంతమంది వేరేలా ఉండేవారు, కొంతమంది కశ్మీరీలు, జమ్మూ వాసులు, ఇలా చాలా ప్రాంతాలు అది విస్తరించి ఆయన పెద్ద రాజ్యం ఉండేది. ఆయనది 2 లక్షల చదరపు కిలోమీటర్ల రాజ్యం ఆయనకు ఉండేది. దాంట్లో మనం చూస్తే జమ్మూ ప్రాంతం సుమారు 26,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలది. కాశ్మీర్ వ్యాలీ వచ్చేసరికి 16,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలది. తర్వాత లద్దాఖ్ అన్నది సుమారు 59,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలది. కానీ మనకందరికీ తెలిసిన విషయమే, 1947 మనకు స్వతంత్రం వచ్చినప్పుడు, దేశాన్ని విభజించినప్పుడు పాకిస్తానీ కబాళీలు వచ్చి దాన్ని కొంత ఆక్యుపై చేసుకోవడం, దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి మనం ఏదైతే అంటామో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటామో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాము. అది సుమారు ఒక 13,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ప్రాంతం అది. ఇది కాకుండా నార్దర్న్ ఏరియాస్ అని వాళ్ళు అంటారు. నార్దర్న్ ఏరియాస్ అని లేదా గిల్గిట్ బాల్టిస్తాన్ అని వాళ్ళు దాన్ని అభివర్ణిస్తుంటారు. అది సుమారు 73,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గలది. అది పీఓకే కింద మనం జమ కట్టకూడదు. ఇది కూడా ఎల్ఓసికి అతీతంగా వాళ్ళ కబ్జాలో, వాళ్ళ కంట్రోల్లోనే, వాళ్ళ అధీనంలోనే ఉంది. కానీ ఈ 73,000 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కింద పరిగణించకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వాళ్ళు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అంటారు, వాళ్ళు ఏజేకే అంటారు. వాళ్ళు ఏజేకేలో ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఒక క్యాబినెట్ ఉంది, వాళ్ళకు సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, అవన్నీ ఉన్నాయి. వాళ్ళకు కరెన్సీ పాకిస్తానీ కాశ్మీర్, మిలిటరీ వాళ్ళదే, డిఫెన్స్ వాళ్ళదే, అక్కడ జరిగే తంత్రం అంతా కూడా పాకిస్తానీదే. కానీ దానికి ఆజాద్ ఒక పేరు పెట్టి దానికి ఒక ప్రెసిడెంట్ని పెట్టారు. ఆ గిల్గిట్ బాల్టిస్తాన్లో ఇప్పటి వరకు గత 70 సంవత్సరాల్లో ఎలక్షన్స్ లేవు, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవు, వాళ్ళని చాలా కిరాతకంగా అణిచివేయడం జరుగుతుంది అక్కడ. సో ఇవి మనం ప్రాంతాల వారీగా మనం చూసింది. ఇక్కడ ఉన్న మనం పాపులేషన్ కూడా మనం చూసామంటే కాశ్మీర్లో రమారమి 68 లక్షల మంది జనాభా ఉన్నారు. జమ్మూలో అబౌట్ 54 లక్షల మంది జనాభా ఉన్నారు. లద్దాఖ్లో మాత్రం 2,75,000 మాత్రమే ఉన్నారు. విస్తీర్ణం అది 58% విస్తీర్ణం లద్దాఖ్ ఉన్నా 2,75,000 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే చాలా ఎత్తైన ప్రాంతం, అక్కడ ఆక్సిజన్ కూడా ఉండదు, మనుషులు బతకడం చాలా కష్టం. అటువంటి దుర్భర పరిస్థితుల్లో లద్దాఖీలు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. అలాగే మీరు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీరు చూస్తే, అది పీఓకే వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారో, దాంట్లో సుమారు 40.5 లక్షల మంది జనాభా అక్కడ ఉన్నారు. ముజాఫరాబాద్, కోట్లీ, ఇవన్నీ మీర్పూర్, ఇవన్నీ ఉన్న ప్రాంతాలన్నీ కూడాను అక్కడ 40,50,000 మంది జనాభా ఉన్నారు అక్కడ. గిల్గిట్ బాల్టిస్తాన్ నార్దర్న్ ఏరియా అని మనం ఏదైతే అంటామో ఆ ప్రాంతాల్లో సుమారు 18 లక్షల మంది అక్కడ నివసిస్తున్నారు. అక్కడ మెయిన్ ఊర్ల పేర్లు స్కర్దు, అస్కర్దు అని కూడా అంటారు దాన్ని. తర్వాత అస్టోరే అని ఇంకో ఊరుంది. ఈ 2 పెద్ద ఊర్లు అక్కడ. అక్కడి నుంచి కరకోరం హైవేకి వెళ్తుంది. భారతదేశానికి పేరు వచ్చిందే మన సింధు దేశంగా మనం పిలువబడతాము, హిందువులు అంటాము. మనము హిందూ అన్నా, సింధు అన్నా, ఇండియా అన్నా, వీటన్నిటికీ మూలాధారం సింధు నది. సింధు నది లద్దాఖ్ నుంచి, అంటే చైనా ఆక్రమిత లద్దాఖ్ నుంచి జమ్మూ కాశ్మీర్ స్టేట్లోకి లద్దాఖ్లో మన దేశంలోకి వస్తుంది. అది లద్దాఖ్లో కూడాను హిమాచల్ ప్రదేశ్ లద్దాఖ్ ప్రాంతంలో, వాటి సరిహద్దు ప్రాంతంలో డేమ్చోక్ అనే ఒక చిన్న పల్లె ఉంది. ఆ పల్లె మీదుగా ఆ నది మన దేశంలోకి ప్రవహించడం జరుగుతుంది. అక్కడి నుంచి
లదాఖ్లో పెద్ద ఊరైన లే మీదుగా కార్గిల్ కంటే కొంత ముందరే అది గిల్గిట్ బాల్తిస్తాన్ ఏదో నార్దర్న్ ఏరియాస్ అంటామో అక్కడికి వెళ్ళిపోతుంది. అది నార్దర్న్ ఏరియాస్ నుంచి గిల్గిట్ ఊరు దగ్గరగా అది మళ్ళీ దక్షిణంగా ప్రయాణించి మిగతా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. అది అటువంటి మన దేశానికి పేరు ఇచ్చిన ఆ నది అక్కడ ఉందని మనకు ఎంతమందికి తెలుసు? సింధు నది పాకిస్తాన్లో ఉందని మనకు అందరికీ తెలుసు, కానీ సింధ్ అన్న ఒక ప్రాంతం పాకిస్తాన్లో వెళ్ళిపోయిందని తెలుసు, కానీ కాశ్మీర్లో మన దేశానికి ఉనికినిచ్చే నది ఉందని మనకు ఎంతమందికి తెలుసు? సింధు నదికి పుష్కరాలు కూడా జరుగుతాయి, అక్కడ పుష్కరాలు జరుగుతాయి, మనం అక్కడికి సింధు నదికి వెళ్ళాలి అని ఎంతమందికి తెలుసు? సో ఈ విషయాలన్నీ కూడా మనం కాశ్మీర్ చరిత్ర మనం చదవాల్సిన బాధ్యత మన మీద చాలా ఉంది. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తే, అప్పుడు బ్రిటిష్ క్యాబినెట్ యొక్క డెసిషన్ ప్రకారం, వాళ్ళ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ చట్టం ప్రకారం బ్రిటిష్ అధీనంలో ఉన్న భాగాలని 2 దేశాలుగా విభజించారు. ఒకటి పాకిస్తాను, ఒకటి భారతదేశంగా విభజించారు. మిగతా ఒక సుమారు 563 చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు, బ్రిటిష్ వారితోటి కప్పం కడుతూ వాళ్ళ స్వతంత్రం వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్న రాజ్యాలు, వాళ్ళకి సర్వస్వతంత్రంగా వాళ్ళు మీరు ఏమైనా నిర్ణయించుకోవచ్చు అని వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చింది బ్రిటిష్ పార్లమెంట్. అంటే ఏం ఆప్షన్ ఇచ్చింది? మీరు భారతదేశంలోనే విలీనం అవ్వచ్చు, పాకిస్తాన్లో అయినా విలీనం అవ్వచ్చు, లేదా మీరు స్వతంత్రులుగా అయినా ఉండవచ్చు అని వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇచ్చింది. కాకపోతే దానికి ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఇది చాలామందికి తెలియదు, చాలామంది చెప్పరు కూడాను. కండిషన్ ఏం పెట్టిందంటే, మీరు ఒక దేశంలో విలీనం అవ్వాలంటే మీ సరిహద్దులు ఆ దేశంతో ఎక్కడో కలిసి ఉండాలి. అది కనుక మీకు ఇంకో దేశంతో మీరు విలీనం అవ్వాలన్న దేశంకి మీకు సరిహద్దు లేదంటే మీరు విలీనం అవ్వడానికి మీకు వీలు లేదు అని చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు హైదరాబాద్ నిజాం కనుక పాకిస్తాన్లో కలవాలనుకుంటే ఆయన కలిసే అవకాశం ఆయనకు లేదు. ఆయనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి భారతదేశంలో విలీనం అవ్వడము, లేదా స్వతంత్రంగా ఉండడం. 2 ఆప్షన్స్ ఆయనకు ఉన్నాయి. కానీ కాశ్మీర్కి మాత్రం 3 ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. భారతదేశంతో సరిహద్దు ఉంది ఆయనకు, పాకిస్తాన్తో సరిహద్దు ఉంది, లేదా ఆయన సర్వస్వతంత్రుడుగా కూడా ఉండవచ్చు. ఆయన పాపులేషన్ వైజ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 50% ముస్లిమ్స్ ఉన్నారు, ఒక 45% హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, మిగతా మతాల వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేయాలని నిర్ణయించుకోలేక జిన్నా గారితోటి ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని ఒకటి పెట్టుకున్నారు ఆయన. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే, నాకు మీకు మధ్యలో ఎటువంటి సంబంధాలు ఉండాలో మనం నిర్ణయించుకునేంత వరకు మీరు కానీ నేను కానీ ఎటువంటి యూనిలాటరల్ యాక్షన్ చేయము అని చెప్పి వాళ్ళు ఒప్పందం చేసుకొని దాన్ని అదలో వదిలేశారు. కానీ అప్పుడే జిన్నా గారి ప్రభుత్వం ఐఎస్ఐ వాళ్ళ కబాళీల పేరుతోటి వాళ్ళ సైన్యం చొరబాట్లు వచ్చి కశ్మీర్ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం ప్రారంభించారు. ఇంకా ఆ పరిస్థితుల్లో ఆయన గతి లేక భారతదేశంలో విలీనం చేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది ఆయనకి. కానీ దీనికంటే ముందర భారతదేశాన్ని ఆయన సహాయం కోరారు. నా దేశం మీద దండయాత్ర వస్తోంది, మీ భారత సైన్యాన్ని పంపించండి, మాకు మా దేశాన్ని మేము రక్షించుకోగలం, దయచేసి సైన్యాన్ని పంపించండి అని ఆయన అడగడం జరిగింది. దానికి పటేల్, నెహ్రూ గారు వీళ్ళందరూ ఏమన్నారంటే, మాకు పాకిస్తాన్ తోటి వైరం లేదు, మీకు మేము సైన్యం పంపించి వాళ్ళతో వైరం తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు, మీరు మా స్వతంత్ర దేశం మీరు అనుకుంటున్నారు కాబట్టి మేము మా సైన్యాన్ని పంపించాల్సిన అవసరం మాకు కనిపించట్లేదు అని చెప్పారు వాళ్ళు. దాంతో ఇంకా ఆయన గతి లేక భారతదేశంలో విలీనం చేశారు. విలీనం చేయగానే అది భారత భూభాగం ఏ రోజైతే అయిపోయిందో దాన్ని రక్షించుకునే బాధ్యత భారత ప్రభుత్వం మీద, భారత సైన్యం మీద పడడంతో మనం మన సైన్యాన్ని అక్కడికి హుటాహుటిన పంపించడం, ఎయిర్లిఫ్ట్ చేయడం, ఆ కబాళీలు ఏదైతే ఆల్మోస్ట్ బారాముల్లా దాకా వచ్చేసి వాళ్ళు ఆక్రమించుకుంటుంటే వాళ్ళని మళ్ళీ ఎదుర్కొని ఒక 2-3 రోజులు అయితే కనుక వాళ్ళు శ్రీనగర్ కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితి. రాజా హరిసింగ్ ఇది సంతకం పెట్టేసి ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళిపోయిన తర్వాత కారులో ఆయన జమ్మూకి వచ్చేసి జమ్మూ నుంచి ఢిల్లీ నుంచి బాంబేకి వెళ్ళిపోయారని చెప్తారు. సో ఆ పరిస్థితిలో భారత సైన్యం వెళ్ళి అక్కడంతా ఆక్యుపై చేసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని తోసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కొంతవరకు మనం సఫలం చెందడం జరిగింది. మన సైన్యం వాళ్ళ కొంత భూభాగాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి తనే స్వతంత్రంగా యూనిలాటరల్గా సీజ్ ఫైర్ డిక్లేర్ చేయడంతో ఆ భూభాగాలన్నీ వాళ్ళ అధీనంలోనే ఉండిపోయాయి. అప్పుడు దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే అప్పుడు సీజ్ ఫైర్ లైన్ అనేవారు, అప్పుడు
సీజ్ ఫైర్ లైన్ ఏదైతే ఉందో అక్కడ సైన్యాలు ఎక్కడొక్కడ ఆగిపోయాయి. దాంతో ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడాను 2 భాగాలుగా విభజించబడిపోయారు. దాని తర్వాత జరిగిన యుద్ధాలు ఇవన్నీ చరిత్ర చాలా ఉంది. కానీ మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన నేటి పరిస్థితి, అక్కడ ఉన్న హైందవం ఈరోజు ఎలా ఉంది, దాని గురించి కొంచెం వివరంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మన భారత అధీనంలో ఉన్న మన జమ్మూ కాశ్మీర్ స్టేట్ మనం అడ్మినిస్ట్రేట్ చేయగలుగుతున్న ప్రాంతాలు 3 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి కాశ్మీర్ లోయ, ఇంకొకటి జమ్మూ ప్రాంతము, మూడవది లద్దాఖ్. కాశ్మీర్ లోయలో కూడాను 4 లోయలు ఉన్నాయి. మనకు అందరికీ తెలియని విషయం ఏంటంటే కాశ్మీర్ అంటే ఒకటే లోయ అనుకుంటున్నాం మనం. యాక్చువల్గా 4 లోయలు ఉన్నాయి దాంట్లో. లైన్ ఆఫ్ కంట్రోల్ ఉత్తర దిశలో లైన్ ఆఫ్ కంట్రోల్ని ఆనుకొని ఉన్నది గురేజ్ వ్యాలీ అని ఒక ప్రాంతం ఉంది. అలాగే దాని పక్కనే వెస్టర్న్ సెక్టర్లో మీకు మచిల్ సెక్టర్ అని చెప్పేసి మచిల్ ప్రాంతం ఒకటి ఉంది, అది కూడా ఒక వేరే లోయ. దానికంటే కొద్దిగా దక్షిణంకి వచ్చామంటే బాండీపురా నుంచి కొంచెం కిందకి వచ్చామంటే అక్కడ లోలబ్ వ్యాలీ అని చెప్పేసి లోలబ్ ఘాటి అంటారు, లోలబ్ లోయ అంటారు, అది 3వది. 4వది కాశ్మీర్ వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీ అంటే మీకు అనంతనాగ్, బారాముల్లా, కుప్వాడ, తర్వాత శ్రీనగర్, ఇవన్నీ ప్రాంతాలు ఉన్నవన్నీ కూడా కాశ్మీర్ వ్యాలీ. ఇలా 4 లోయలుగా విభజించుకొని మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం దీంట్లో మనకు ఇంకో విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే పాకిస్తానే కాదు, చైనా కూడా దీంట్లో జోక్యం చేసుకుని లద్దాఖ్లో ఉన్న చాలా భూభాగాన్ని, సుమారు ఒక 10,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ భూభాగాన్ని వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. దాన్ని మనం ఈరోజు అక్సాయ్ చిన్ అని కూడా మనం అంటాం. దాన్ని వాళ్ళు అక్కడి నుంచి పెద్ద నేషనల్ హైవేస్ వేసేసుకున్నారు వాళ్ళు. దాన్ని కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసేసుకున్నారు వాళ్ళు. దాని పక్కనే కరక్కోరం హైవే ఉంది. కరక్కోరం హైవే ఎలా పరిస్థితిలో ఉందంటే అది ఇంటర్నేషనల్ హైవే మీద ఉంది, కానీ అది పాకిస్తాను, చైనా, భారతదేశం 3 ఆ ప్రాంతంలో క్లెయిమ్స్ పెట్టుకొని ఉన్నారు. కాబట్టి అది చాలా డిస్ప్యూటెడ్ ఏరియాలో ఉంది. అది 1971 యుద్ధ విరామం తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే వీళ్ళు ఒప్పందం చేసుకున్నారో భారత సైన్యము, పాకిస్తాన్ సైన్యము, దాంట్లో ఒక పాయింట్ దాకా, లద్దాఖ్లో ఒక పాయింట్ దాకా దాన్ని మార్కింగ్ చేసి మ్యాప్స్లో, దాని తర్వాత వాళ్ళు మార్క్ చేయడం వదిలేశారు. పాకిస్తాన్ ఏమంటుందంటే అక్కడి నుంచి మీరు తూర్పు దిశగా ఈ లైన్ వెళ్తుంది అని వాళ్ళంటే, భారతదేశం కాదు ఉత్తర దిశగా వెళ్తుంది అని మనం ఇద్దరికి కౌంటర్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఈ కౌంటర్ క్లెయిమ్స్లో పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోగలదేమో అని ఒక భయంతో 1980 ప్రాంతాల్లో మన సైన్యం వెళ్ళి యూనిలాటరల్గా ఆ సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆక్రమించుకున్నాం. అది ఆక్రమించుకోవడంతో అంటే మన భూభాగమే, దాంట్లో మన సైన్యం వెళ్ళి అక్కడ తిష్ట వేసి దాన్ని పాకిస్తానీలు రాకుండా మనం అడ్డుకున్నాం. దాని పక్కనే కరక్కోరం హైవే ఉంటుంది. సో కరక్కోరం హైవే అక్సాయ్ చిన్కి, తర్వాత ఈ పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్కి మధ్యలో మన భూభాగం అక్కడ ఉంది ప్రస్తుతానికి. దీని ఉత్తర దిశగా ఒక 5,000 చదరపు కిలోమీటర్లని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్లో ఉన్న ఒక వ్యాలీ, షగ్స్గమ్ వ్యాలీ అంటారు, దాన్ని వాళ్ళు చైనాకు హస్తగతం చేశారు. చైనాకు ఈ భూభాగాన్ని ఇచ్చి వాళ్ళతో మైత్రి పెట్టుకున్నారు వాళ్ళు. ఇది అసలు నిజానికి చూస్తే ఇది మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రియాసత్కి సంబంధించింది, లీగలీ మన భారతదేశం యొక్క భూభాగం. అది మత ప్రాతిపదికన కనుక మనం ఆ రాష్ట్రాన్ని మనం చూస్తే ఇస్లాం 68% ఇస్లాం మతం పాటించేవారు, హిందూ మతం 28% మాత్రమే, తర్వాత సిక్కులు సుమారు 1.87%, అంటే 2% కంటే తక్కువ ఉన్నారు, కానీ ఉన్నారు. బుద్ధిస్ట్స్ 1% కంటే తక్కువ, 0.90% మాత్రమే బౌద్ధులు ఉన్నారు. అంటే మెజారిటీ అది ముస్లిం పాపులేషన్ ఉన్నది. ఈ ముస్లింలో కూడాను కొంతమంది జమ్మూ ప్రాంతంలో ఉన్నారు, కొంతమంది లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నారు, కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ముస్లిమ్స్ మెజారిటీ అక్కడ ఉన్నారు. కానీ ఈ ప్రాంతాల్లో కూడా కొంత ముస్లిమ్స్ ఉండడం అన్నది జరుగుతుంది అక్కడ. భాషల పరంగా మనం చూస్తే కాశ్మీరీ భాష సుమారు 54% మంది మాట్లాడతారు. డోగ్రీ జమ్మూ ప్రాంతంలో మన హరిసింగ్ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు మాట్లాడేది 22% మంది డోగ్రీ మాట్లాడతారు. హిందీ 18% మాట్లాడతారు. పంజాబీ ఒక 2% మాట్లాడతారు. లద్దాఖీ 1% మాత్రమే మాట్లాడతారు అక్కడ. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అని ఏదైతే అంటున్నామో, POJK అని మనం అంటాము, వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు. అక్కడ కాశ్మీరీ భాష మాట్లాడే ప్రాంతం వాళ్ళ అధీనంలో లేదు.
వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతంలో పంజాబీ మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. కానీ అది జమ్మూ కాశ్మీర్ రాజు అయిన హరిసింగ్ యొక్క అధీనంలో ఉన్న భాగం కాబట్టి దాన్ని మనం భారత లీగల్ టెరిటరీ కింద మనం పరిగణిస్తున్నాము. కానీ అక్కడ మాత్రం కశ్మీరీ మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. అక్కడ పంజాబీ మాట్లాడేవాళ్ళు వాళ్ళు. నార్థన్ ఏరియాస్ ఏదైతే అంటామో, అంటే గిల్గిట్ బాల్టిస్తాన్, అది కూడా పాకిస్తాన్ కబ్జాలో ఉందో, అక్కడ బాల్టీ, షినా, తర్వాత బురుషాస్కీ అని చెప్పేసి ఇటువంటి భాషలు, అంటే కశ్మీరీ కాదు, లదాఖీ కాదు, చాలా వేరే భిన్నమైన భాషలు వాళ్ళు అక్కడ మాట్లాడతారు. దీంట్లో కొన్ని భాషలు, షినా వంటి భాషలు ప్రాచీనమైన ద్రావిడ భాషలో ఉన్న పదాలతోటి చాలా కలుస్తాయి అక్కడ. అంటే ఒకప్పుడు వాళ్ళకి వీళ్లకు ప్రజలు అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళడము, తర్వాత అక్కడ సంస్కృతి ఇక్కడ సంస్కృతి కలిసి ఉండడం, ఇటువంటి యొక్క చిహ్నాలుగా ఇప్పటికి కూడా వాళ్ళ భాషలో, అందరూ ముస్లిమ్స్ అయినా కానీ కూడా వాళ్ళ భాషలో ఇప్పటికి కూడాను ద్రావిడ పదాలు ఇంకా ఇప్పటికి కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకు కశ్మీర్కు సంబంధించి అమర్నాథ్ యాత్ర గురించి మనకు తెలుసు. తర్వాత శ్రీనగర్లో శంకరాచార్య మందిరం గురించి తెలుసు, దాల్ లేక్ తెలుసు, లేదా గుల్మార్గ్ వెళ్తారు. ఇవి తప్పించి మిగతా కాశ్మీర్లో ఉన్న మన హైందవ క్షేత్రాలు కానీ, అక్కడ ఉన్న గుళ్ళు కానీ, అక్కడ ఉన్న శైవమతం కానీ, శాక్తం కానీ ఎంతమందికి తెలుసు? ఇది మనం అందరూ కూడా, ప్రతి హిందువు, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది కొన్ని ప్రాంతాలు మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. భగవంతుని అనుగ్రహంతో అవన్నీ దర్శించి అక్కడ పూజ చేసి భగవంతుణ్ణి ఆరాధించే భాగ్యం నాకు కలిగింది. కాబట్టి నా పర్యటనలో నేను అక్కడ చూసిన దృశ్యాలు, నేను చూసిన గుళ్ళు, అక్కడున్న పరిస్థితుల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం, సాహసం చేస్తాను. ఇది ముందుగా మనం శ్రీనగర్లో ఉన్న గుళ్ళు చూద్దాం. మనం శ్రీనగర్లోనే చాలా గుళ్ళు, శ్రీనగర్కి వెళ్ళిన వాళ్ళు కూడాను చూడకుండా తిరిగి వస్తుంటారు. దాల్ లేక్ ఎదురుగా కొండ మీద ఉన్న శంకరాచార్య పర్వతం చూస్తారు. అక్కడ మనకు అందరికీ తెలిసిన విషయమే. అక్కడ శంకరాచార్యులు, శంకర భగవత్పాదులు అక్కడికి వెళ్ళి అక్కడ గుహలో కూర్చొని తపస్సు చేసి అక్కడి నుంచి ఇంకా ఉత్తర దిశగా వెళ్ళి శారదాపీఠాన్ని స్థాపించి వచ్చారు. మన దురదృష్టవశాత్తు శారదాపీఠం ఇప్పుడు పాక్ ఆకృత కాశ్మీర్ POJKలో ఉంది ప్రస్తుతానికి. లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్ళాలంటే దానికి 3 దారులు ఉండేవి అప్పట్లో, ప్రాచీన కాలంలో. ప్రస్తుతానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి గురేజ్ వ్యాలీ నుంచి తార్బల్ నుంచి ఒక 40 కిలోమీటర్లు వెళ్ళడం, కేల్ అన్న ప్రాంతం నుంచి, లోవర్ తొర్బట్ నుంచి, కేల్ నుంచి శారదా అన్న ఊరికి వెళ్ళడం, అదొక దారి. రెండవది ముజఫరాబాద్ నుంచి, కోట్లీ నుంచి ముజఫరాబాద్ నుంచి వెళ్ళడం ఇంకొకటి. ఈ రెండు దారులు మిగిలిన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఎవరిని అనుమతించట్లేదు. ఎందుకంటే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో, అక్కడున్న పల్లెల్లో ఇప్పటికి కూడా ఇంకాను మిలిటెన్సీ ట్రైనింగ్, టెర్రరిస్ట్ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ జరుగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం మన భారత సైన్యం అక్కడ సర్జికల్ స్ట్రైక్స్ ఎప్పుడైతే చేశారో, ఈ శారదీ అన్న ఊరి పేరు, ఆ శారదీ పక్కన ఉన్న కేల్ అన్న ఊరికి, ఈ రెండింటికి మధ్యలో వాళ్ళ మిలిటెంట్ క్యాంప్స్ను ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ రీత్యా వాళ్ళు ఎవరిని అక్కడికి అనుమతించట్లేదు. కశ్మీరీ పండితులు మాత్రం ఆ శారదా పీఠానికి మాకు దర్శించుకునే అనుమతి కావాలి అని చెప్పి నిరంతరం వాళ్ళు పోరాడుతున్నారు. హంగర్ స్ట్రైక్స్ చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు. ఇన్ఫ్యాక్ట్ అష్టమి, భాద్రపద శుక్ల అష్టమి అంటే వినాయక చవితి అయిన 4 రోజుల తర్వాత శారదా అష్టమి అని చెప్పేసి దాన్ని హోమాలు, హవనాలు ఇప్పుడు జమ్మూలోను, ఢిల్లీలోను ప్రతి చోట వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కోరిక ఏంటంటే, ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో, లైన్ ఆఫ్ కంట్రోల్కి ఆవల ఉన్న బంధువులని, మిత్రులని కలవడానికి కశ్మీరీ ముస్లిమ్స్కి, అలాగే పాక్ ఆకృత కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్కి ఇద్దరికీ అనుమతి ఉంది. 28 రోజులకి వాళ్ళకు ఒక పర్మిట్ లెటర్ ఇస్తారు. చికోటి అన్న ప్రాంతం ఏదైతే ఊడి నుంచి కొంచెం ముందరకు వెళ్ళంగానే అక్కడ LOC దగ్గర ఒక బార్డర్ బ్రిడ్జ్ ఉంది, అమన్ సేతు అంటారు. దాని గుండా ప్రయాణించి వాళ్ళు అక్కడ వాళ్ళ మిత్రులని, వాళ్ళ బంధువులని కలుసుకొని రావచ్చు. 28 రోజులు వాళ్ళకి వెళ్ళడానికి అనుమతి ఉంది. కానీ కాశ్మీరీ పండితులకు అక్కడ ఎవరు బంధువులు లేరు కదా, కాబట్టి వీళ్ళని అక్కడికి వెళ్ళే అనుమతి ఇవ్వట్లేదు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. మీరు మాకు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వండి, మాకు ఇవ్వనప్పుడు వాళ్ళకు కూడా పర్మిషన్ మీరు విత్డ్రా చేయండి అని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు, భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏ ప్రభుత్వం కూడా దీని గురించి స్పందించలేదు. వాళ్ళ దుస్థితి అలాగే ఉంది.
కాశ్మీరీ పండితులేమి మనమందరూ కూడా వెళ్ళాలి కదా. ప్రతి హైందవుడికి శారదా పీఠానికి వెళ్ళి శారదా పీఠంలో ఉన్న ఆ అమ్మవారిని, అఫ్కోర్స్ ఆ గుడిలో ఏమీ లేవు, విగ్రహాలన్నీ ధ్వంసం అయిపోయాయి, శిథిలంలో ఉంది అది. కానీ అమ్మవారి అక్కడ క్షేత్రం అది మహిమది. గుడికి మనం నిమిత్తం లేకుండా క్షేత్ర మహిమ ఉంది కాబట్టి అమ్మవారిని దర్శించుకొని అక్కడ మన అమ్మవారిని ధ్యానం చేసి పూజ చేయవలసిన మన అందరికీ కూడాను ఆ అధికారం ఉండాలి. మన ప్రభుత్వాన్ని మనం నిలదీసి అడగాలి. ఏ ప్రభుత్వం వచ్చినా పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు జరిగినా శారదా పీఠానికి మాకు వెళ్ళే అనుమతి మాకు కావాలి అని మనం తప్పకుండా కరాఖండిగా అడిగి తీరాలి. మా గురువుగారు శివానందమూర్తి గారు ఆ శారదా పీఠం గురించి చెప్తూ, ఆ శారదా పీఠం మహత్యం ఎంత గొప్పదంటే, అక్కడ 3 రాత్రులు నిద్రించి అమ్మవారిని ధ్యానం చేసి అక్కడ అమ్మవారిని తపస్సు చేసి ఆవిడని సాధన చేయగలిగితే వచ్చే జన్మలో ఈ జన్మ వాసన ఉంటుందిట. ఆవిడ అంతటి మహత్తరమైన శక్తి గలది. మెమరీ అంటాం చూసారా, దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలదంటే వచ్చే జన్మలకు కూడాను ముందు జరిగిన జన్మల యొక్క వాసన, దాని గురించి ఉనికి ఇవ్వగలిగినటువంటి శక్తి గల మహాదేవి ఆవిడ. అది పాకాకృతమ కాశ్మీర్లో ఉంది ప్రస్తుతానికి. మన దౌర్భాగ్యం అది. చాలామంది శ్రీనగర్లో చక్రేశ్వరి మాతా మందిర్ అని చెప్పేసి ఒక శక్తిపీఠం ఉంది. అది హరిపర్వత్ అని చెప్పేసి కొండ ఉంది దాల్ లేక్ వెనకాల, ఓల్డ్ సిటీ మధ్యలో ఉంటుంది అది. ఆ హరిపర్వత్ పైన అక్బర్ కట్టించిన ఒక కోట ఉంది. ఆ కోట గోడ వెలుపల అమ్మవారి గుడి ఉంది. అక్కడ చక్రేశ్వరి మాతా మందిర్ అంటారు. చాలామంది ఆ అమ్మవారిని చూసి వచ్చి మేము శారదా పీఠం చూసి వచ్చేసాము అని చెప్పిన వాళ్ళని నేను చాలామందిని కలిశాను. శారదా పీఠం కాదు, అది చక్రేశ్వరి మాతా మందిర్. ఈ రెండింటికి తేడా మనం తెలుసుకోవాలి. కాశ్మీరేతు శారదా అని మనం మంత్రం అందరం విన్నాం. అష్టాదశ శక్తి పీఠాల్లో శారదాదేవి గురించి వర్ణించడం మనకు తెలుసు. శారదాదేవి మాత్రం శ్రీనగర్లో కానీ మన భారత అధీనంలో ఉన్న భాగంలో కానీ లేదు, పాక్ ఆక్రత కాశ్మీర్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు చక్రేశ్వరి మాతా మందిర్ గురించి నేను చెప్పాను కదా. చక్రేశ్వరి మాతా మందిర్ ఆ అమ్మవారి విశేషం ఏంటంటే, ఒకప్పుడు స్థల పురాణాలు ఏం చెప్పారంటే, ఒకప్పుడు కాశ్మీర్ లోయ అంతా కూడాను నీటి మట్టమై ఉండింది. పెద్ద సరస్సు, సర్ తాల్ అని దాని పేరు. పెద్ద తాల్ అంటే సరస్సు, పెద్ద సరస్సు ఉండేది, నీటి మట్టమై ఉండింది. అప్పుడు అమ్మవారి యొక్క పక్షి, ఆవిడ వాహనమైన పక్షి గండబేరుండం 2 రాళ్ళు తీసుకొని ఆకాశయానంగా వెళుతూ ఆ సరస్సులో పడవేస్తే ఆ యొక్క రాళ్ల యొక్క ఇంపాక్ట్కి ఆ నీళ్ళన్నీ కూడాను అక్కడి నుంచి వెళ్ళిపోయి డ్రైన్ అయిపోయి అక్కడ భూభాగాన్ని తయారు చేసి అక్కడ మనుషులు వచ్చి బతకడానికి ఆనవాలుగా తయారు చేసిందిట. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయి నీళ్ళన్నీ? అక్కడ ఒక ఊరుంది, ఆ ఊరి పేరు బారాముల్లా అంటారు. మనం అందరం వినే ఉంటాం. బారాముల్లాలో చాలా మిలిటెన్సీ, ఎన్కౌంటర్సు, ఆర్మీకి వాళ్ళకి మధ్యలో కాల్పులు, ఈ గొడవలు, వీటి మూలంగా మనం బారాముల్లా చాలాసార్లే వింటాము. కానీ బారాముల్లా అన్న ప్రాంతం యొక్క గొప్పదనం మనకు తెలియదు. బారాముల్లా అంటే వరాహమూల అంటే ఆ ప్రాంతం గుండగా ఈ మొత్తం నీళ్ళంతా కూడాను సర్ తాల్ అన్నీ కూడాను నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఆ భూభాగం ఏర్పడి అక్కడ మునులు ఋషులు తపస్సు చేసుకొని జనజీవనం సాగించడానికి వీలైన ప్రాంతం తయారు చేయబడింది. దీనికి కారకురాలు ఆవిడ కాబట్టి శక్తిపీఠం వాళ్ళ కులదేవంగా దేవిగా వాళ్ళు చూసుకుంటారు, పూజిస్తారు. వాళ్ళు చాలా పెద్ద, సుమారు ఒక 10-12 అడుగుల ఎత్తులో ఉన్న ఒక శిలా విగ్రహం అది. రాతి విగ్రహం అది, పెద్ద విగ్రహం. దాని మీద ఏమీ మూర్తి ఉండదు, కానీ ఆ శిలా విగ్రహం ఉంటుంది. దానికి సింధూరం పూసి దానికి పూజలు చేసి అని చేస్తూ ఉండేవారు. దురదృష్టవశాత్తు కాశ్మీరీ పండితులు ఆ కాశ్మీర్ లోయ నుంచి వెళ్ళిపోవడంతో అక్కడ చాలా కొద్దిమందే ఉన్నారు. పూజలు కూడా చాలా ఘనంగా జరగట్లేదు, చాలా ఏదో నిమిత్త మాత్రంగా కొద్దిగా జరుగుతున్నాయి. ఏదో సంవత్సరంగా ఒకసారి వాళ్ళు ఒక యజ్ఞం చేయడానికి ఒక 10,000 మంది 15,000 మంది వచ్చి పూజ చేసుకొని పోలీస్ ఎస్కార్ట్ తోటి వెళ్ళిపోతున్నారు. కానీ దానికి నిత్య నైవేద్య ధూప దీపాలతోటి ఆవిడకి ఆరాధించే భాగ్యం అంత గొప్పగా లేదు అక్కడ. సరే, మనం శంకరాచార్య పర్వతం గురించి మనందరికీ తెలిసిన విషయమే. చక్రేశ్వరి మాత గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పటి వరకు మనం చూసిన గుళ్ళు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ముందు ఎపిసోడ్స్లో మనం అవి కూడా చూద్దాము. ఎక్కడెక్కడ ఏ గుళ్ళు ధ్వంసమయ్యాయి, ఏ గుళ్ళు ఇంకా జీవంగా ఉన్నాయి, ఏ గుళ్ళని సెక్యూరిటీ కంట్రోల్లో ఉన్నాయి, ఏ గుళ్ళు లోకల్ ముస్లిమ్స్ చూసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం రాబో ఎపిసోడ్స్లో చూద్దాము. కానీ ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాశ్మీర్ మనది. కాశ్మీర్ మనది అని మనం ఏదో స్టూడియోలో చెప్పుకోవడమో, ఇంట్లోనో ఇంకెక్కడోనో డిబేట్స్లో చెప్పుకోవడం కాదు. కాశ్మీర్ మనది ఎప్పుడు అవుతుందంటే, మనం కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్ దర్శించి అక్కడ మన గుళ్ళను మనం మళ్ళీ
పునర్జీవించగలిగిన రోజే కాశ్మీర్ మనదవుతుంది. ఎప్పుడైతే సాటి హిందువు మేలుకోవడో, ఎప్పుడైతే కాశ్మీర్కి వెళ్ళడానికి భయపడతాడో, భయం వల్ల మనం చచ్చిపోతాము. అంటే ఫిజికల్గా కాకపోవచ్చు కానీ హైందవం చనిపోతుంది. దానివల్ల కాశ్మీర్ మనది కాకుండా పోతుంది. కాశ్మీర్ మనది కావాలి అంటే ప్రతి హిందువు కూడాను కాశ్మీర్లో ఉన్న మన దేవాలయాలను, మన క్షేత్రాలను సందర్శించి హైందవాన్ని అక్కడ మళ్ళీ పునర్స్థాపించవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. నమస్కారం.